సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మీరు తంబుర వాయిస్తుంటే వీణ వాయిస్తుంటే చూడాలని ఉంది. నమో నారాయణ నా విన్నపమిదేవో సమనుడగాను నీకు కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. ఏ ఏ దేశాల్లో మీరు ఇప్పటి వరకు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు? డేస్ బ్యాక్ వచ్చాను, మారిషియస్ వెళ్ళడం జరిగింది. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే 2 పర్ఫార్మెన్సెస్ చేశాను హార్డ్లీ 4 daysలో. ఇంకొక దేశంకి వెళ్ళినప్పుడు మన వాళ్ళని చూసి ఆ సంతోషమే వేరు. నటరాజ స్వామి దగ్గరకు వచ్చాం కదా, 2 స్టెప్స్ ఏమైనా వేస్తారా? తంబురా కదండి? ఎస్, తంబురా. ఇది కాకపోతే ఈ తంబురాలో ఒక విశేషం ఏంటంటే, మామూలుగా తంబురాలు కొంచెం పెద్దగా ఉంటాయి యాక్చువల్లీ. ఇది బుజ్జిగా చక్కగా మా ఇంట్లో చిన్న పాపాయిలా ఉంటుంది ఇది అనమాట. కళాకారులకి విజిబిలిటీ ఉంది, కళలకి అందరూ తెలుసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే దాని వెనకాల ఉన్న కమిట్మెంట్, దాని వెనకాల ఉన్న మనం ఇవ్వవలసిన శ్రద్ధ ఏంటి అన్నది కొందరు గమనిస్తున్నారు, కొందరు గమనించలేని పరిస్థితి. ఇప్పుడు నా దగ్గరే ఇప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది ఫోన్ చేసి మేము యూఎస్కి వెళ్ళిపోతున్నాం, ఎక్కడో వెళ్ళిపోతున్నాం, సమ్వేర్ మా ఇంట్లో ఊరికే సరదాగా డెకరేషన్ కోసం అని కొన్ని తబలాలు, కొన్ని మృదంగాలు, కొన్ని వీణలు అవి పెట్టుకున్నాము, మీరు తీసుకుంటారా అని అన్నప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక షో పీస్ కింద పెట్టుకునే వస్తువులు కాదు. ఇవన్నీ ఇప్పుడు తంబురా ఉందంటే ఆ కాలంలో దాన్ని ఎంత ఆరాధించి దానిని ఒక తల్లిగా చూసి, ఇప్పటికీ కూడా విజయదశమి ముందు రోజు సరస్వతి పూజ అప్పుడు ఎంత శ్రద్ధతో పూజ చేస్తామంటే అది ఊరికే ఒకరోజు పూజలో అలా షోకి పెట్టి ఒక ఫోటో తీసి పెట్టడానికి కాదు కదా, అది కూడా ఒక కమిట్మెంటే అన్న సంగతి ఇవాళ రేపే తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఓ పాప అంత కమిట్మెంట్ చూపించడం కూడా కష్టపడుతున్నారేమో జనాలు అన్నట్టు. చాలా వీణ నేను చెప్పినట్టు అమ్మ వాయించేవారు, అమ్మ అండ్ అన్నయ్య. సో ఇద్దరు వీణ నేర్చుకున్నారు బాగానే, అంటే మంచి లెవెల్ వరకే నేర్చుకున్నారు. ఈ మధ్య సందర్భం వల్ల వాయించలేకపోతున్నారు. బట్ చెప్పినట్టు మా ఇంట్లో కళలు అంటే అందరికీ ఇష్టం. కొందరు చేస్తున్నాము, కొందరు చూస్తున్నారు. ఇలా యాక్చువల్లీ వీణలు 2-3 వీణలు ఉన్నాయి ఇంట్లో. చాలా డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్. కాకపోతే బాగా ఒక మనం వీణ అన్న వెంటనే మనం నారదుడు, సరస్వతి అమ్మవారు, చాలా ఒక వేదకాలం నుంచి ఉన్న ఇన్స్ట్రుమెంట్. ఇవాళ రేపు వెసులుబాటు కోసమని దాన్ని బాగా మాడిఫై చేసి కూడా వాయిస్తున్నారు. కాకపోతే బాగా ఒక సామవేదంలో కూడా వీణ గురించి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, అన్ని వేదాల్లో ఫర్ దట్ మ్యాటర్. సరస్వతి అమ్మవారి చేతిలో ఉంటుంది, నారదుడి చేతిలో ఉంటుంది, హనుమంతుడు వీణ వాయిస్తారంటారు. ఆ వీణలో చాలా రకాలు ఉన్నాయి. దేవతల చేతుల్లో ఉన్న వీణలకి ఒక్కొక్కరు వీణకి చేతిలో మహతి అని, కచ్చపి అని అలా పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు కలియుగంలో మనం చేయగలిగింది ఏంటంటే శ్రద్ధగా నేర్చుకుని వాయించి దాని పట్ల మన గౌరవంని చూపించుకోగలుగుతాం అంతే. మీరు తంబుర వాయిస్తుంటే వీణ వాయిస్తుంటే చూడాలని ఉంది. నమో నారాయణ నా విన్నపమిదేవో సమనుడగాను నీకు సర్వేష రక్షించవే. నమో నారాయణ నా విన్నపమిదేవో సమనుడగాను నీకు సర్వేష రక్షించవే. నమో నారాయణ. నాలంబా తవ నయవచనం చేలం త్యజతే చేటి భవామి. నాలంబా తవ నయవచనం చేలం త్యజతే చేటి భవామి. నాలంబా తవ నయవచనం.
వినాయకుడి విగ్రహం చాలా బాగుందండి. దీనికి కూడా ఏదో స్టోరీ ఉండి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇది కూడా ఉమ్, చెన్నై నుంచి వచ్చారు ఈయన బొజ్జ గణపయ్య మా ఇంటికి. అలాగా. బాగా క్యూట్ గా అనిపిస్తారు పాపం. అఫ్ కోర్స్ వినాయకుడు ఎక్కడున్నా ఒక చిన్న కదా? సంతోషం కదా, అది అవునవును. అందరికి. ఎలా చేసినా గానీ ఒదిగిపోయే దేవుడు అంటే వినాయకుడు. అవును, పేచీలు పెట్టాడు. అమ్మ ఏం చెప్తే అది వింటాడు. అలాగే భక్తులు ఏది అడిగినా గానీ ఇచ్చేస్తాడు. అండ్ పాప ఆయన అకామిడేటింగ్ నేచర్ ని మనం కూడా బాగానే వాడేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆయన అలంకరణ దగ్గర నుంచి ఆయనకి పెట్టే ప్రసాదాల వరకు అందరూ ఆ, మనకి ఇష్టమైంది మనం లిబర్టీస్ ఎక్కువ తీసుకునే దేవుడు. అవును. మిగతా వాళ్ళకి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం మనం. గణపతి అని చెప్పిన వెంటనే మనం చాలా అవును. ఈజీగా తీసుకుని చాలా బంగారు తండ్రి నిజంగా. ఆ? మనం దేవుణ్ణి తండ్రిలాగా మనం కొలుస్తాం కదా, మనకి ఒక బిడ్డలాగా కొలిచే దేవుడు అంటే నిజంగా వినాయకుడు. డౌటే లేదు. డౌటే లేదు. ఇక్కడ కూడా కనిపిస్తున్నారు ఇంకొక వినాయకుడు. ఇక్కడ ఎటు చూసినా వినాయకులు కనిపిస్తున్నారు. ఈ రూమ్ లో యాక్చువల్లీ అందరూ వినాయకుల్ని మా అన్నయ్య పెట్టాడు. ఆ, చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా మంది వినాయకులే ఉండేవారు. ఆ, తర్వాత కొంచెం అక్కడ మిక్సప్ కూడా అయ్యి మిగతా వాళ్ళు కూడా వచ్చేసారు ఎంతో కొంత. బట్ యాక్చువల్లీ ఈ రూమ్ మాక్సిమం చాలా మంది వినాయకులే ఉండేవారు ఇక్కడ. అవును నిజమే. డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. అన్నయ్య అలా సెట్ చేశాడు. ఈ ప్రతిమలు అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అన్నయ్యకి ఇష్టమేమో. అన్నయ్య అలా సెట్ చేశాడు. ఒక రూమ్ లో వినాయకుడు అని, ఒక రూమ్ లో కృష్ణుడు అని అన్ని చేశాడు. ఓకే, థీమ్స్ లాగా. సీమ్స్ లా అన్నయ్యకి సరదా చేశాడు. అలా కొద్ది రోజుల వరకు కరెక్ట్ గా ఉంచుకున్నాము. ఆ తర్వాత పిల్లలు వచ్చి ఇక్కడ కూడా చూడండి ఎంత మంది వినాయకులు ఉన్నారో. ఇదిగోండి చూడండి, డిఫరెంట్ షేప్స్ లో ఉన్నారు. అసలు ఏది చూసినా భక్తి భావమేనండి. ఎలా ఉన్నా ఆయనే. ఇంకా బాగుందండి అన్నయ్య టేస్ట్ అయితే. వాడికి ఇంకా బాగా టేస్ట్ భగవాన్. వచ్చింది. ఆహా, మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో టేస్ట్ అన్నమాట. ఉమ్. అమ్మకి ఒకటి, అన్నయ్యకి ఒకటి. చాలా లక్కీగా కుదిరింది. స్మిత గారు, మిమ్మల్ని చూస్తుంటే ముఖ్యంగా మీ ఫ్యామిలీని అప్రిషియేట్ చేయాలండి. 100%. ఎందుకంటే మీ మాటల్లో మొత్తం కూడా కుటుంబం అంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎదగడానికి కుటుంబం అనేది ఎంత తోడ్పడుతుంది, ఎంత దోహదపడుతుంది అనేది మనం స్మిత గారిని చూసి తెలుసుకోవచ్చు. ఆవిడ ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నారు అంటే తనకి ఇవన్నీ నేర్పించింది చదువు, సంస్కారం, కళలు, వీటన్నిటి వెనక ఒక కుటుంబం ఉంది. 100%. మనకి భారతదేశంలో జీవితానికి ఫౌండేషనే కుటుంబం కదా, అందులో డౌటే లేదు. అండ్ కళాకారిణి అని కాదు, ఏ రంగంలో ఎవరు ఎదగాలని, ఇక్కడ ఆడమగ భేదం లేకుండా ఏ రంగంలో ఎవరు రావాలన్నా వెనకాల ఒక కుటుంబం అనేది ఉంటే అది శ్రీరామరక్ష. అందులో నాకు నిస్సందేహంగా చెప్తాను. అండ్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు 50-50 అన్నది లైఫ్లో నన్ను అడిగితే ఎప్పుడూ ఉండదు. అది హస్బెండ్ వైఫ్ అయి ఉండొచ్చు, అమ్మ నాన్న తల్లి తండ్రి ఎవరైనా సరే 50-50 అన్నది ఎప్పుడూ ఉండదు. కుటుంబంకి ఏది ఎప్పుడు అవసరమో అది అందించడమే కుటుంబ లక్షణం. సో ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో అది చేసి పెట్టి ముందుకు వెళ్తుంటే లైఫ్ బాగుంటుంది. రండి కిందకి వెళ్దాం. అక్కడ ఉన్న ఫోటో ఎవరిదండి? నేను, మా అన్నయ్య అండ్ అమ్మమ్మ తాతయ్య. నేను చెప్పాను కదా మా అమ్మమ్మ చాలా బాగా ఉండేవారని. ఇది ఆ ఫోటో ఆఫ్టర్ స్ట్రోక్. పాపం స్ట్రోక్ వచ్చి రైట్ సైడ్ మొత్తం పడిపోయి స్పీచ్ అంతా పోయిన తర్వాత అమ్మమ్మ తాతయ్య, నేను, మా అన్నయ్య. చాలా పాత ఫోటో అది. అఫ్కోర్స్ పైన వెళ్తే పర్సనల్ స్పేస్ మావి రూమ్స్ అవి ఉంటాయి. కిందకి వెళ్దాం మనం. పిల్లల పెంపకంలో అమ్మా నాన్నే కాదు, అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యల పాత్ర కూడా ఎంత ఉంటుంది అనేది కూడా మీ ఫ్యామిలీలో కనిపిస్తుంది. 100%. ఇంతకీ నా చిన్నతనంలోనే మా నాయనమ్మ గారు పోయారు. అయినా అక్కడ మళ్ళీ మా అమ్మ పాత్రే చెప్పాలి. మా నాయనమ్మ నాకు గుర్తులేరు, అయినా కూడా నాన్నమ్మ గురించి, తాతయ్య గారి గురించి అంత చెప్పి మాకు వాళ్ళ మంచి లక్షణాలు అవి చెప్పి పెంచారు. కాబట్టి మాకు ఇటు అమ్మమ్మ తాతయ్య ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి తరచూ వాళ్ళతో బాగానే టైం స్పెండ్ చేశాము. వచ్చేసాం మొత్తానికి మీ డాన్స్ ఫ్లోర్కి. రండి. సో ఇక్కడే మేము ప్రాక్టీస్ చేస్తుంటాము, నేర్పిస్తుంటాము. నా పర్సనల్ ప్రాక్టీస్ కానివ్వండి, పిల్లలు నేర్చుకుంటారు. చిన్న కచేరీలు అవి పెడుతుంటాము. అంటే మా స్టూడెంట్స్కి కూడా సమ్టైమ్స్ వాళ్ళకు ఒక స్ఫూర్తి రావడానికి పిల్లల చేతనే చిన్న పర్ఫార్మెన్సెస్ ఇప్పిస్తుంటాము. లేకపోతే బయట నుంచి కళాకారులు వచ్చినప్పుడు వాళ్ళ చేతకి చిన్న ప్రోగ్రామ్స్ ఇప్పించి మా పిల్లలు అవి చూస్తే ఒక ఇన్స్పైర్డ్గా ఫీల్ అవుతారు కదా. సో అవన్నీ ఇక్కడే జరుగుతుంటాయి అన్నమాట. డైలీ క్లాసెస్ ఉంటాయా డాన్స్ క్లాసెస్? దాదాపు అంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అయితే రెగ్యులర్గానే ఉంటాయి. మిగతా 3 రోజులు మాకు ఏమైనా పర్ఫార్మెన్సెస్ అవి ఉంటే దానికి కావాల్సిన ప్రాక్టీస్, లేకపోతే పిల్లలు ఈ మధ్య ఎగ్జామ్స్ అవి కడుతుంటారు కదా, సో దానికి కావాల్సిన ప్రాక్టీస్ అవన్నీ మిగతా 3 రోజుల్లో. సో 7 రోజులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సింగింగ్ అండ్ డాన్సింగ్ రెండు నేర్పిస్తాము. కొందరు 2 నేర్చుకుంటారు, కొంతమంది ఒకటే నేర్చుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అన్నమాట. 2 నేర్చుకునే వాళ్ళు 2 నేర్చుకుంటారు. అలా. స్మిత గారు, మీరు ఈ ఇల్లు కట్టి ఎన్ని ఇయర్స్ అయింది?
ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు. ఓకే, అంటే మీరు చాలా చిన్నగా ఉన్నప్పుడే నాన్నగారు ఇల్లు కట్టించారు. Correct. ఎందుకు అడిగానంటే అప్పట్లోనే ఇలా ఒక డాన్స్ ఫ్లోర్ ఉండేలాగా కట్టించారు. అప్పట్లో యాక్చువల్లీ చెప్పాలంటే నాన్నగారు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అందరి ఇళ్లలో కింద బేస్మెంట్ ఉంటుంది. కానీ బేస్మెంట్లో వాళ్ళు దాన్ని ఏమంటారు, టేబుల్ టెన్నిస్ కదా, బిలియర్డ్స్, ఏవో గేమ్స్ అవి పెట్టుకుంటారు. బార్ ఉంటుంది. అలా ఎంటర్టైన్మెంట్ ఏరియా, అలా పెద్ద స్క్రీన్. అప్పట్లో 90sలో, ఇప్పట్లో ఏం పెట్టుకుంటున్నారో నాకు ఐడియా లేదు. అప్పట్లో అవి చూసి ఇల్లు కడితే అలా పెద్ద స్పేస్ ఒకటి కట్టాలి అని అనుకున్నారు. కానీ మాకు ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ఏవి మాకు పనికొచ్చే ఐటమ్స్ కాదు. సో అందుకని చెప్పేసి అప్పటికి నేను డాన్స్ అప్పుడే నేర్చుకోవడం మొదలెట్టాను. ప్లస్ దానికి తోడు అప్పట్లోనే నేను చాలా చిన్నప్పుడుగానే ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ అవి వెళ్ళాలి అంటే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి సోఫాలన్నీ ఒక సైడు తోసి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళమండి. ఇప్పటి కూడా చాలా ఇళ్ళల్లో అలాగే చేస్తున్నారు, అలాగే చేయాలి కూడా, ఏం చేస్తాం. లేకపోతే ఇంకెవరు అవుట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, చెన్నైకి అలా వెళ్ళినప్పుడు అక్కడ రిహర్సల్స్ ఏమైనా చేయాలంటే మా బంధువులు ఇంట్లో రిక్వెస్ట్ చేసి కొంచెం వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ అన్ని కొంచెం అలా సైడ్కి చేసి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం చాలా సంవత్సరాలు. సో నాన్న అనుకున్నారనమాట, ఇల్లు కడితే కనుక ఇలాంటి ఏ ఇబ్బందులు లేకుండా డాన్స్ కోసం అని ఒక హాల్ కట్టాలి అని ఇది ఏర్పాటు చేశారనమాట. అది కాస్త నాకు ఇన్ని సంవత్సరాలు నాకు ఒక ఇదినిచ్చింది, ఒక పర్పస్. ఎక్కడ చూసినా కానీ ఎంత కళాత్మకంగా కనిపిస్తుందో మీ ఇల్లు. ఇక్కడ చూసారా అసలు ఎంత చక్కగా ఉందో ఈ డెకరేషన్. అమ్మవార్లు కదా? అవును, పిల్లలు ఇటు నుంచి వస్తారు కాబట్టి స్టూడెంట్స్ ఇటు నుంచి వస్తారు కాబట్టి వచ్చిన వెంటనే వాళ్ళకి ఒక చిన్న స్ఫూర్తిని కలిగించడానికి. ఏది చూసినా గానీ ఏదో ఇంటిని అద్భుతంగా, అందంగా, కాస్ట్లీగా చూపిద్దామని కాకుండా దాని ద్వారా ఒక విజ్ఞానాన్ని చెప్పాలి, ఒక మంచి విషయాన్ని చెప్పాలనేది నాకు మీ ఇంట్లో కనిపిస్తోంది. డెఫినెట్ గా. ఇక్కడ ఏంటి మీ గురించి వచ్చిన ఆర్టికల్స్ పేపర్స్ లో కొన్ని మీ పిల్లలు చూస్తూ ఉంటారేమో, స్టూడెంట్స్. అవును, యాక్చువల్లీ నాకు ఇక్కడ పెట్టుకోవడం ఇష్టం లేదు, నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది ఏంటి ఇలా అని. బట్ పిల్లల కోసం అని వాళ్ళు కొంచెం, వాళ్ళకు ఒక స్ఫూర్తి కదా, ఓకే మనం బాగా కష్టపడితే మన గురించి కూడా వస్తుందని స్టూడెంట్స్ కోసం అని కొన్ని అలా పెట్టాము. ఇది మొన్న చేసిన ప్రోగ్రామ్, శ్రీకాకుళం చిన్నది. మిగతావన్నీ పేపర్స్లో వచ్చినవి. అక్కడ నేను చిన్నప్పుడు బాగా చిన్న చిన్న ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్లో వచ్చిన ప్రైజెస్ అన్ని కొన్ని అక్కడ పెట్టుకున్నాం అన్నమాట. స్మిత గారు, నేను మీ గురించి ఒక విషయం విన్నాను. మీ దగ్గరికి పేద పిల్లలు కూడా డాన్స్, సింగింగ్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారంట. ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా తీసుకోకుండా చెప్తూ ఉంటారంట, నిజమేనా? 100% నిజం. చాలా మంది వస్తుంటారు. రాలేని పిల్లలకి ఆన్లైన్లో కూడా చెప్తుంటాము. అంటే వాళ్ళ దగ్గరే, బికాస్ ట్రాన్స్పోర్ట్కి కూడా కష్టపడే పిల్లలు ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళ కోసమని ఆన్లైన్లో కూడా చెప్తాను. ఇక్కడ కూడా వచ్చినప్పుడు ఫీజు ఇవ్వలేని పిల్లలు, ఫీజు ఇచ్చే పిల్లలు, అలా భేదం, వాళ్ళకి సెపరేట్ బ్యాచ్ అని కాకుండా అందరినీ కలివిడిగా ఒకటేసారి క్లాస్లో తీసుకుంటాము. అండ్ ఆ డిస్కషనే రాదు, వీళ్ళు ఆ గ్రూప్ అని ఈ గ్రూప్ అని, ఆ డిస్కషనే దానికి తావు లేకుండా ప్రొడక్షన్స్లో కూడా వాళ్ళని జాయిన్ చేసుకుంటూ, మేము చేసే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో కూడా ఆ పిల్లల్ని కూడా వాళ్ళకి ఆపర్చునిటీని కల్పించి, ఇది నిజంగా నేను చేసేదో పెద్ద సేవ, పెద్ద సర్వీస్ అని నేను అస్సలు అనుకోను. ఎందుకంటే మా సంగీతం గురువు గారి గురించి ఇక్కడ చెప్పాలి. హైదరాబాద్ సిస్టర్స్, సప్తగిరి సంగీత విద్వాన్మణి లలితమ్మ గారు. నేను నేర్చుకున్నప్పుడు, ఇంతకీ నేను ఆవిడ దగ్గర చాలా సంవత్సరాలు నేర్చుకున్నాను. దేవుడి దయ వల్ల మా తల్లిదండ్రులు ఫీజు ఇచ్చే పరిస్థితే, అయినా ఆవిడ తీసుకోలేదు. ఓహో, ఒక్క రూపాయి తీసుకోలేదు. ఎంతవరకు అంటే, సరే ఫీజే తీసుకోలేదు, కనీసం విజయదశమి నాడు ఏమైనా ఒక తాంబూలం ఇచ్చినా అది కూడా తీసుకునేవారు కాదు. నువ్వు సరిగ్గా పాడు, బాగా నేర్చుకో, అదొక్కటి చాలు. అలాంటి గురువుల దగ్గర నేర్చుకున్న వాళ్ళం కాబట్టి నాకు ఇది పెద్ద, నేను చేసేది పెద్ద సర్వీస్ కానీ నేను అస్సలు ఏనాటికి చెప్పను, చెప్పకూడదు కూడా. ఎవరైతే ఫీజు ఇవ్వగలిగే సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఇస్తారు, తీసుకుంటాము ఆనందంగా, అదేం లేదు. కానీ మాకు వీలైనంత వరకు చాలామందికి నేర్పాలనేదే కోరిక. కళామ తల్లి ముద్దు బిడ్డగా కళామ తల్లికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. చిన్నప్పటి ఫోటోనా? ఫోటో. ఇలాంటి ఒక ఫోటో చూసే ఎంఎస్ రెడ్డి గారు యాక్చువల్లీ మా తల్లిదండ్రుల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇది భరతనాట్యం అరంగేట్రంకి ముందు తీసిన ఫోటో. ఇన్విటేషన్స్ కోసం తీస్తారు కదా, అలాంటి ఫోటో ఒకటి. ఎంత క్యూట్ గా ఉన్నారు. స్మిత గారు, ఎప్పుడైనా అనిపించిందా సినిమాల్లో అవకాశాలు ఎందుకు వదిలేశాను అని? ఎప్పుడు అనిపించలేదు. బాగుంది లైఫ్ మీకు? చాలా చాలా హాయిగా ఉంది. బికాస్ ఏదో నాకు నచ్చిన ఆపర్చునిటీ వచ్చింది, అయినా నేను చెయ్యలేకపోయాను, వదులుకున్నాను, పరిస్థితి వల్ల చేయలేదు, అలాంటిది ఏం లేదు. నేను నో చెప్పిన ఆపర్చునిటీస్ అన్నీ కూడా
మనస్పూర్వకంగానే నో చెప్పాను, మనస్ఫూర్తిగానే నో చెప్పాను. సో ఇప్పుడు సపోజ్ మనకి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది, బట్ నాకు ఆ టైంలో వేరే ఏదో ఒకటి వచ్చింది కాబట్టి నేను చేయలేకపోయాను. అలాంటివి ఏమైనా ఉండుంటే మేబీ నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్నేమో. బట్ అలాంటిది ఏం లేదు. నేను అప్పుడు చదువుల్లో బాగా బిజీగా ఉన్నాను, పర్ఫార్మెన్సెస్ బాగా చేస్తున్నాను. సో అప్పుడు వచ్చిన మూవీస్ నేను ఏది చేయలేదు. ఇప్పటికీ కూడా నాకు సెట్ అయ్యేది ఏమైనా వస్తే చేస్తానేమో, నాకు చెయ్యకూడదని కాదు. నాకు వచ్చినవి నాకు పెద్దగా సూటబుల్గా అనిపించలేదు, చేయలేదు, అంతే. రోజు నటరాజ స్వామితో చక్కగా మీరు పిల్లలతో కలిసి ఇక్కడ ఆయన ముందు డాన్స్ చేస్తూ ఉంటారేమో కదా, కళాలయం అన్నారు కదా, నిజంగా ఆ మాట వాస్తవం ఉంది. అందరూ అంటుంటారు, ఇన్ ద సెన్స్ డాన్స్ నేర్చుకోవడానికి చాలా ప్లేసెసే ఉన్నాయి, కానీ ఒక మంచి దేవుళ్ళకి సంబంధించిన ఒక ఫీలింగ్తో ముందుకెళ్ళడం అనేది భాగ్యమే అందరికీ. అంటే నేర్పే వాళ్ళకి కూడా అది భాగ్యమే, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నేర్పించవచ్చు, బట్ ఒక సందర్భం, ఒక ఆ స్థలం అనే దానికి కూడా ఎంతో కొంత యాడ్ చేస్తుంది కదా. సో ఆ విషయంలో నేను అదృష్టం చేసుకున్నానే చెప్పాలి. ఇవన్నీ కూడా సినిమా అండి, బాలరామాయణానికి సంబంధించిన ఇవి రెండు మూవీ ఇది కదా. సీతమ్మ అది నా అరంగేట్రం ముందు చేసి, ఇది అరంగేట్రం ఫోటో. ఇది బాలరామాయణంలో సీత శ్రీవైకుంఠంలో, శ్రీవైకుంఠంలో అది బాలరామాయణంలోనే. ఐ థింక్ ఆ మూవీలో వన్ ఆఫ్ ద స్టార్టింగ్ లో వచ్చే షార్ట్స్ లోనే అందరూ దేవతలందరూ వచ్చి విష్ణుమూర్తిని వేడుకుంటారనమాట, మీరు రాముల వారిగా రావాలని. అప్పుడు పాదసేవ చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఓ అప్పటిదే ఈ ఫోటో, అమ్మవారు వైకుంఠంలో లక్ష్మీదేవి. మా అమ్మకి చాలా నచ్చి దాన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీరే కదా సీతమ్మ, వనవాసం నార వస్త్రాలతో. ఇంతకీ ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడుతూ ఉంటారా? ఈ మధ్య సందర్భం కుదరలేదు, చాలా సంవత్సరాలు అయింది మాట్లాడి కూడా. మరి ఈ మధ్య మాట్లాడలేదు, అంటే సందర్భం రాలేదు అందుకే. స్మిత గారు మళ్ళీ అవకాశం వస్తే సినిమాలో యాక్ట్ చేస్తారా? మేబీ. నో అని చెప్పడానికి ఏం లేదు కదా, నెవర్ సే నో. ఎందుకంటే నాకు మూవీస్ అన్న రంగం బాగా ఇష్టం యాక్చువల్లీ. పెద్దగా చూడను, కానీ యాజ్ అ ఫీల్డ్ నాకు దాని మీద చాలా రెస్పెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్ని కళలు ఒక చోటకి వస్తే కానీ ఒక మూవీ చేయగలుగుతారు. ఆ మూవీస్ గురించి అందరు కమెంట్ చేస్తారు, ఆ మూవీ బాగుంది, ఈ మూవీ బాగాలేదని, కానీ నిజంగా చాలా కష్టపడితే కానీ ఒక సినిమా రాదు కదా బయటికి. సో అందుకనే నాకు సినిమాలంటే బాగా ఒక ఆరాధన భావం ఉంది, కానీ మేబీ చేస్తానో ఏమో తెలీదు. ఇది నాకు ఇది చాలా ఒక గమ్మత్తైన ఇది. ఒక నా 13వ ఏట అనుకుంటాను, ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఒక చిన్న ఆనరింగ్ చేశారు, నాకు సన్మానం. వాళ్ళు ఒక కవి చేత ఒక పోయం రాసి దీంట్లో పెట్టారు. అందులో 13 స్టాన్సాలు ఉన్నాయి, ఇంగ్లీష్ లో అలాగే తెలుగులో. ఇంగ్లీష్ లో తెలుగులో 13 చరణాలు వచ్చేటట్టు మీ గురించి, నా గురించి చేసి, అప్పుడు నా హైట్ ఇంత. ఇన్ఫాక్ట్ నాకు చాలా ఆశ్చర్యం, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నా లైఫ్ లో అలా జరిగింది. ఆ ఫంక్షన్ ముందు వాళ్ళు వచ్చారు ఇంటికి ఇన్విటేషన్ అవి ఇవ్వడానికి. నేను 13 ఏళ్ళే కదా, ఇన్స్టెప్ తో వచ్చారు. ఎందుకండి ఇన్స్టెప్ తో వచ్చారంటే మీ హైట్ మెజర్ చేయాలన్నారు. ఎందుకండి అంటే మీ హైట్ ఎంత ఉందో ఆ హైట్ కి చేస్తామని పాపం కడపలో ఆ ఆర్గనైజేషన్, ఆ కళాశ్రవంతి అని నాకు టైటిల్ ఇచ్చి మరి పాపం చాలా ప్రేమ ఆప్యాయతతో చేశారు ఆ ఫంక్షన్. మేము ఇంకా మర్చిపోలేము ఆ ఫంక్షన్, ఎందుకంటే ఇది కడప నుంచి హైదరాబాద్కి తీసుకురావడమే అదో ప్రాజెక్ట్, ఇంత హైట్. మీ జర్నీలో ఇలాంటివి ఎన్నో ఉండొచ్చేమో. చాలా చాలా ఉంటాయి. అసలు చూడండి ఎన్ని అచీవ్మెంట్స్, ఎన్ని అసలు మెమెంటోస్ ఉన్నాయి, పురస్కారాలు ఉన్నాయి. ఇవన్నీ తక్కువ, ఇంకా చాలా ఉండుంటాయి. కరెక్ట్, చాలా ఉన్నాయి. అవి మా చెన్నై ఇంట్లో కొన్ని పెట్టాము, కొన్ని అయితే నేను ఇంకా పక్కన పెట్టేశాను, అన్ని చూపించుకోవద్దని చెప్పి. కొన్ని ఇక్కడ పెట్టాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇవన్నీ పెట్టారు. నాకు కొంచెం వ్యక్తత వచ్చిన తర్వాత అమ్మ చాలా అన్ని పెట్టకే అని నేను అన్ని పైన పెట్టించాను. అటకెక్కిచ్చేసినవి చాలా ఉన్నాయి, కొన్ని మా చెన్నై ఇంట్లో ఉంటాయి. స్మిత గారు, ఫైనల్ గా మనం ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఈ కళలు నేర్చుకుంటున్నారు, డాన్సింగ్, సింగింగ్, కానీ మీలాగా ఉన్నంత ఈ డెడికేషన్ లాంటివి కనిపించట్లేదు. ఎక్కడ తేడా జరుగుతోంది? తల్లిదండ్రులనే చెప్పాలమ్మా. ఎందుకంటే పిల్లలు ఫిల్మ్, అన్ఎక్స్పోజ్డ్ ఫిల్మ్ లాగా కదా, మనం ఏది ఫోటో తీస్తే అది వస్తుంది. నన్ను అడిగితే పేరెంట్స్గా తల్లిదండ్రులు చాలా సాక్రిఫైసెస్ చేయాలి, దానిని సాక్రిఫైస్గా భావించకూడదు. బికాజ్ మన పిల్లల కోసం మనం చేసేది అది ఎప్పుడూ త్యాగం అవ్వదు, అది మన డ్యూటీ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను చిన్నప్పుడు పాడేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే గొంతు పోయేది. ఐస్ క్రీమ్ తినకు అని నన్ను చెప్పడం కాదు, మా అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురు మానేశారు ఐస్ క్రీమ్. చాలా సంవత్సరాల వరకు తినేవారు కాదు పాపం.
అన్న సంగతి నాకు అప్పుడు తెలిసేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఐస్ క్రీమ్ తినరు, ఇంటికి ఐస్ క్రీమ్ రాదు. సో ఐస్ క్రీమ్ తినాలన్న కోరికే ఉండేది కాదు. సో ఆ ఐస్ క్రీమ్ మానాల్సిన విషయం అనేది నాకు చాలా సులభం అయిపోయింది. బికాస్ ఇప్పుడు ఇంట్లో పక్కన వాళ్ళు కూర్చొని తింటుంటే మనకు అనిపిస్తుంది కదా, ఇది చాలా చిన్న విషయం. కానీ అలాంటివి మన పిల్లలు తప్పుదారికి వెళ్ళకూడదంటే నేను ముఖ్యంగా తల్లిదండ్రులనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నేను తల్లి తండ్రి అని నేను సెపరేట్ చేసి చెప్పను. ఎందుకంటే మా పేరెంట్స్ ఇద్దరు కూడా పక్కాగా ఈక్వల్గా ఉండబట్టే నేను మా అన్నయ్య ఇద్దరు కూడా ఏదో లైఫ్లో కొంచెమైనా సాధించగలిగాము. సో ఇందులో తల్లిదే ముఖ్య పాత్ర అని ఉన్నా కూడా తండ్రులు కూడా మ్యాక్సిమం బాధ్యత తీసుకోవాలి. అండ్ చెప్పడం కాదు, పిల్లలకి చెప్పి లాభం లేదు, అలా చేయకండి ఇలా చేయకండి అని లెక్చర్స్ ఇవ్వడం కాకుండా ఆ లైఫ్ స్టైల్ వాళ్ళు ఓన్ చేసుకోవాలి. చేసుకుంటే 100% నాకు వచ్చే తరం మీద 200% నమ్మకం అయితే ఉంది. కానీ దానికి కావాల్సిన స్టెప్స్ తల్లిదండ్రులు తీసుకోక తప్పదు. మేము ఇలాగే ఉంటాము మీరు ఇలా చేయండి అంటే అస్సలు కుదరదు. సో 100% అది చేసే చూపించాలి. మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే మేము హోమ్ టూర్ అడగగానే, మీ ఇంటర్వ్యూ అడగగానే మా కోసం ఇంత టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ స్మిత గారు. అయితే మీ డాన్స్ 4 స్టెప్పులతో ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం. తప్పకుండా, మీరు వచ్చింది చాలా సంతోషం. అండ్ మీతో 4 మాటలు మాట్లాడడం కూడా చాలా బాగా అనిపించింది. చూద్దాం.